పెంచే ప్రయత్నమే ఇది. ఏ రంగయ్య, ఆ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్ ఆ డస్ట్బిన్ లో వేసే. సరే అయ్యా. అంత దూరం వెళ్ళే ఓపిక లేదు గాని ఇక్కడ పడేస్తే పోలే. సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. అరే, ఆ ప్లాస్టిక్ కవర్లు తీసుకెళ్లి బయటపడండి రా. మీరందరూ అసలు మనుషులేనా? మీకు జీర్ణమయ్యేది మీరు తింటున్నారు, కానీ మీరేసే ఆ ప్లాస్టిక్ వల్ల రోజు ఆగిపోయేనా త్యాగం కదా, ఆగమరిచేనా దైవం వృధా. అరే, ఆ చెట్లన్నీ మనకు అడ్డంగా ఉన్నాయి, నరికేండి రా. బిడ్డని ఎవరైనా ఏమనంటే ఊరుకుంటారా? అలాంటిది నా గుండెల మీద పెంచుకున్న నా బిడ్డలు చెట్లు అర్థంతరంగా వాటిని కొట్టి చంపేస్తున్నారు కదా. నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీక తల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా కళ్ళడిల్లిపోతూ కళ్ళ తిల్లిపోయి నీ ఉంటే తీరే నాది ఆరాటం. ఏ హేతువు నిలిపి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. ఏ పేదవులో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఉండే మాటల్లోనా సాగేరా ఆకాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరం సేరేలోగానే ఏ తీరవునో. సార్, మన ఫ్యాక్టరీలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా ఏం చేయాలి సార్? ఆ పక్కన నదిలో కలిపండి. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ళ అంత ఘోష. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ళ అంత ఘోష. గుండె నిండా పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని, ఏ శాపం తనకెందుకని. ఆ అలల అలజడి ఆటడియాలని కంట తడి, కనబడలేదా వినబడడం లేదా. మీరందరూ బాగుండాలని మీకు నేను స్వచ్ఛమైన నీరు ఇస్తుంటే మీరు తిరిగి నాకేమిస్తున్నారు? ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే మలాస నీరుస్తున్నారు. ఎన్నో పంటలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుస్తుందా? మీరు తినే అన్నంలో మీరే మట్టి కొట్టుకుంటున్నారు. It's real.